వైటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో సమస్యలు సందేహాలు వస్తుంటాయి. అందులో భాగంగా ఓ ధర్మ సందేహాన్ని మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అశుభం జరుగుతుందేమో అని భయపడిపోతుంటాం. అసలు పిల్లి ఎదురైతే ఏమవుతుంది? దీనికి ఏదైనా పరిహారం ఉంటుందా? కొంతమంది పిల్లులను ఇంట్లోనే పెంచుకుంటారు. దీని గురించి వివరించండి గురు. పిల్లి అనేటటువంటిది రావణ బ్రహ్మ యొక్క అవతారం. రావణ బ్రహ్మ అందుకని రావణుడు మంచివాడు కాదు కాబట్టి బ్రహ్మ మనవడే. అతను చేసిన పని మంచిది కాదు. జగన్మాత తల్లి అయినటువంటి లక్ష్మీ తల్లిని అతను ఎత్తుకుపోయాడు, కామంతో చూశాడు. సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి జగన్మాత పార్వతీ తల్లి, అటువంటి ఆమెని విష్ణుమాయ చేత భార్యగా కోరుకుంటాడు. ఇలాంటి పిచ్చి పనులు చేశాడు కాబట్టి పిల్లి జన్మ ఇచ్చాడనమాట రావణ బ్రహ్మకి. రావణ బ్రహ్మకి మోక్షం రాలే, పిల్లి జన్మ ఎత్తాడు. అందువలన పిల్లి అనేటటువంటిది రావణుడికి సంకేతం కాబట్టి పిల్లి మొహం చూడకూడదురా అంటారు పొద్దున్నే లేచిన తర్వాత. అయితే ఇక్కడ ముస్లిమ్స్ అందరూ పిల్లులు పెంచుకుంటారు, చాలామంది హిందువులు కూడా పెంచుకుంటారు. పెట్ యానిమల్స్ని తీసుకున్నప్పుడు డాగ్ కంటే కూడా పిల్లే ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఆనెస్టీ దగ్గరికి వచ్చేసరికి విశ్వాసభరితమైనటువంటి జంతువు ఫస్ట్ కుక్కకి ఇస్తారు, తర్వాత గుర్రానికి ఇస్తారు, హార్స్. పిల్లి మనకి అది జీవి కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటుంది, ఉన్నంతకాలం మనతో ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, ఆ కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత అతి గారాబం చేస్తుంది, అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ తర్వాత దానికి తిండి పెట్టకుండా 4 రోజులు ఉంచు, వెళ్ళిపోతుంది. మధ్యలో దాని అంతకది వెళ్ళిపోతుంది. కానీ కుక్క అలా వెళ్ళదు. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అయితే మరి ఎవరికండి ఈ పిల్లి అని అంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మనం రుణం ఉంటేనే కదా వస్తాయి. విచిత్రం ఏమిటంటే, మనం ఎవరికైతే అప్పులపాలైపోయామో వాళ్ళే భార్య రూపంలో, పిల్లి రూపంలో, కోడి రూపంలో, సంతాన రూపంలో వస్తారనమాట. మనం ఎంతకాలం దాని దగ్గర తినేసామో అంతకాలం ఆ పిల్లిని పెంచాల్సిందే అనమాట. పూర్వజన్మలో మనం వాళ్ళకి రుణం ఉన్నాం. అది మళ్ళీ విచిత్రం ఏమిటంటే, మన రుణం అయిపోయిన తర్వాత అది వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇంట్లు తిప్పుద్ది అంటాం. అది అంతే. ఆ తర్వాత మనిషి శవం మనం చనిపోయిన తర్వాత, యజమాని చచ్చిపోయిన తర్వాత కుక్క అక్కడ ఉండి ఏడుస్తుందని సామెత అనమాట. పిల్లి మాత్రం అక్కడికి వచ్చి కక్కుద్దట. అంటే విశ్వాసఘాతకురాలు పిల్లి. అందువలన వచ్చి వీడు నాకు సరిగ్గా పెట్టలేదు తిండని కక్కుతుందంట. పెద్దలు చెప్తారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ పిల్లులు మాత్రం నేను చూశాను కాబట్టి అవి విశ్వాసంగా ఉంటాయి. అండ్ హంటింగ్లో ఒక టైగర్ హంటింగ్ ఎలాగైతే చేస్తుందో పిల్లికి మేనమామ అన్నమాట. పులికి మేనమామ. పులికి మేనమామ పిల్లి అంటుంటారు. ఆ పిల్లి మొత్తం సకల విద్యలు నేర్పేస్తుంది పులికి. నేర్పేసిన తర్వాత నేను తినేస్తానని పులి వచ్చి పిల్లిని అటాక్ చేయబోతుంటే చెట్టెక్కి, అరే పిచ్చోడా, నేను అన్ని నేర్పేస్తే నేను ఎందుకు గురువు అవుతానరా నీకు, నువ్వు నన్ను తినేస్తావని తెలుసు, అందుకే ఒక్క విద్య నీకు చెట్టు ఎక్కడో నేర్పలేదు అంటుంది. కాబట్టి ఈ యొక్క పిల్లి అనేటటువంటిది అపశకునం కాదమ్మా. అది పిల్లి ఎదురొస్తే మనకి పనులు ఆగిపోతాయనేది తప్పనమాట. అది నల్ల పిల్లి మాయ అని తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడి ఉంది. పిల్లి ఏం చేస్తుందంటే పిల్లల్ని పుట్టిన తర్వాత తన మాయను తనే తినేస్తుంది. ఆ నల్ల పిల్లిని కనుక ఎవరైతే నల్ల పిల్లి మాయను కనుక పట్టుకోగలిగి అది ప్యాక్ చేసుకుని బీరువాలో దాస్తే అపర కోటీశ్వరుడు అయిపోతాడు అని చెప్పి తంత్రశాస్త్రం చెప్పుద్ది. మనం అలాగ అయిపోదామని చెప్పేసి ట్రై చేస్తే దగ్గరికి వెళ్తే చీరి పడేస్తుంది. పిల్లిని చాలా ఆడవాళ్ళందరినీ పిల్లులతో పోలుస్తారు, బలహీనులందరినీ పిల్లిలాగా అని. కానీ పిల్లి కోపం వస్తే ఏమవుద్దంటే, మనం ఒక మెడికల్ వెంకటేశ్వర ఉన్నాడు, తలుపు వేసేసి ఆ పిల్లిని బయటకు తోలుతున్నాడంట, అన్ని కిటికీలు తలుపులు వేసేసి. అది మిరమిరా చూస్తుందంట. ఫోన్ చేసి, అన్న నన్ను ఈ పిల్లి ఏంటన్నా దాని కళ్ళల్లో మెరుపులా కనబడుతుంది అని ఫోన్ చేశాడు. అంటే ఏంటి, గుడ్లు పీకేస్తుందిరా, వెంటనే కిటికీలో తలుపులు తీయన్నాం. పిల్లిని రూమ్లో పెట్టి బంధించి కొడితే ఏం చేస్తుందమ్మా, గుడ్లు పీకేస్తుంది. ఇది గ్యారంటీగా చేస్తుంది. అలాగే ఆడద బలహీనురాలు కదా అని చెప్పేసి భార్యలందరినీ బాధేస్తే ఒకప్పుడు పాపం ఆడవాళ్ళు బాధపడేవారు. తర్వాత ఏం చేశారమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరగబడ్డారు. 498A కేసులు, 494, 495 డౌరీ కేసు, గృహహింస అన్ని పెట్టేస్తున్నారు. ఆ తరం కూడా అయిపోయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎందుకులే మనమే చేసేద్దామని నరికి పడేసి ప్యాకులు చేసేసి కుక్కర్లో పెట్టి వండేసే ఆడవాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి
బలహీనతకి మనము ప్రతీకగా చూడకూడదు పిల్లిని. అత్యంత శక్తివంతమైంది. హ్మ్. తన పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటిది పిల్లి చెప్పుద్ది. హ్మ్. ఎలా అంటే మనం మానవుడు ఒక్కడే లాస్ట్ వరకు 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా పిల్లల్ని, మనవల్ని పట్టుకొని అంటిపెట్టుకొని ఉంటాడు. ఏ హ్మ్. పక్షి కూడా హ్మ్. వెంటనే వదిలిపడేస్తది. ఒక నెల పెంచుద్ది, వదిలేస్తది. పిల్లి కూడా అంతే. ట్రైనింగ్ పట్టేటప్పుడు బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తుంది. 7 ఇళ్లులు తిప్పి. ఆ తర్వాత ఏం చేస్తదది? హ్మ్. వదిలేస్తది వెంటనే. హుహు. ఇది పిల్లి నుంచి మానవుడు నేర్చుకోవాలి. అంతేగాని పిల్లి ఎదురొచ్చిందండి, పని అవ్వలేదండి, అందువలన అపశకునమండి, హ్మ్. వితంతు వచ్చిందండి, ఎదురైందండి హ్మ్. అని వస్తారు. అంటే క అపశకునం కాదా గురువుగారు? ఆ! ఎట్టి పరిస్థితుల్లో అపశకునం కాదు. హ్మ్. కాకపోతే మనము కార్నివారస్ అనేటటువంటిది మనకి జంతువు కాబట్టి హ్మ్. అది వేటాడి పక్కింటి కోడిపిల్లల్ని తీసుకొచ్చేస్తది. వాళ్ళు మన మీద గొడవకు రారా మరి? వస్తుంది. అలాంటి గొడవలు తెస్తది కాబట్టి పిల్లి హ్మ్. మనం పెంచకూడదు. హ్మ్. ఎందువల్లంటే అది ఎలకని తెస్తుంది. హ్మ్. సగం తిని సగం ఇంట్లో పెడుతుంది. వాసనొస్తుంది. ఇలాంటి వాటిల వల్ల పిల్లిని హ్మ్. పెంచొద్దన్నారు తప్ప, హ్మ్. పిల్లి ఎదురైతే మనకి అశుభం కాదు, హ్మ్. అపశకునం కాదు. దీనికి ఇంకొకటి కూడా చెప్పాలి నేను. పిల్లి ఎవరైతే ప్రత్యంగిర అమ్మవారిని పూజ చేస్తారో, వాళ్ళకి నువ్వు కోరుకోకపోయినా పిల్లి మీ ఇంటికొచ్చేస్తది. హుహు. ఎందువలనంటే పులికి ప్రత్యంగిర అమ్మవారికి, పిల్లికి లింక్. పులి, హుహు. అమ్మవారు దుర్గాదేవి వీళ్ళందరూ ముఖ్యంగా ప్రత్యంగిర తంత్రశాస్త్రంలో చెప్పబడిందనమాట. అంటే పులి జాతికి చెందినది ఆ! కాబట్టి ఓకే. అందువలన హ్మ్. ఎవరైతే అసలు ప్రత్యంగిరాదేవి ఏమిటి? అసలు పిల్లిని పెంచితే ఏమొస్తుందంటే మన శత్రుపీడ పోతుంది. హుహు. అందువల్లనే చూడండి పిల్లికి, కుక్కకి వీటిలికి ఒక దివ్య శక్తులనిచ్చాడు దేవుడు కాకులకి. హ్మ్. ఆత్మలను చూసేస్తాయి అవి ఏకంగా. ఆ! చనిపోయిన ఆత్మల్ని పిల్లి చూసేస్తుంది, ఓకే. కుక్క చూసేస్తుంది, కాకి చూసేస్తుంది. వాటికి మనం కనిపిస్తాయి. హ్మ్. కనిపిస్తాయి. అంటే ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్స్ వాటిలికి, ఆత్మలకి సేమ్ అవుతాయి కాబట్టి చూపిస్తుంది. కాబట్టి మనకి ఈ పిల్లిని పెంచుకోవడం వల్ల మనకి ఎందువలన ప్రచారంలోకొచ్చింది? పిల్లి పెంచితే దోషము, లేదా పిల్లి ఎదురొస్తే దోషమని. ఆ పిల్లిని నేనేం చెప్పాను? ప్రత్యంగిరాదేవికి ప్రతిరూపం ఆమె. హ్మ్. ప్రత్యంగిరాదేవినే బ్యాడ్ చేసేసారు వీళ్ళు. ప్రత్యంగిరాదేవిని పూజ చేస్తే ప్రత్యంగిర పూజ చేసేవాడు పంచనుండొద్దు, వాడు చేతబడులు చేసేస్తాడు. ఆవిడ ఉగ్రదేవత. వారాహి అమ్మవారు ఉగ్రదేవత. హ్మ్. ఉగ్రదేవతలను ఆరాధన చేసేస్తే మిమ్మల్ని నాశనం చేసేస్తే అది ఇది అని హ్మ్. సొల్లు కబుర్లు చెప్పేటటువంటి పండితులు, హ్మ్. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు, ఎమెచ్యూర్డ్ ఫెలోస్ హ్మ్. ఉంటప్పుడు ఆ విధంగా పిల్లిని కూడా అలాగా ప్రచారం చేశారనమాట. హుహు. ప్రత్యంగిరాదేవికి ప్రతిరూపం కాబట్టి పిల్లిని అందుకని అట్లా చెప్పారు. కాబట్టి ఈ యొక్క పిల్లి అనేటటువంటిది మనకి పిల్లిని పూజ చేసుకోవడం వల్ల, పిల్లిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల పిల్లి మనకేమవుతాయంటే పిల్లి రాహు ఉంటేనే మనకి పిల్లి ఇంట్లోకొస్తుంది. హుహు. రాహు మన జాతకాల్లో రాహు అష్టమ స్థానంలో ఉన్నవాళ్ళు పిచ్చోళ్ళైపోతారు. పిల్లిని పెంచడం వల్ల మతోన్మాదం తగ్గుతుంది. హ్మ్. పిచ్చి తగ్గుతుంది. ఉన్మాదం తగ్గుతుంది. హుహు. కావాల్సితే టెస్ట్ చేసుకోండి. ఓకే. ఉగ్రత్వం తగ్గుతుంది. ఎన్నో ఇళ్ళల్లో మనం పిల్లులను చూసాం మనం. అందువల్లనే ముస్లిమ్స్‌ని చూడు వాళ్ళు కేతు బలం చాలా ఎక్కువుంటుంది. రాహుకేతువుల బలం చాలా ఎక్కువుంటుంది వాళ్ళకి. హుహు. అందువల్లనే వాళ్ళ ఇళ్ళల్లో పిల్లుల్ని ఎక్కువ పెంచుతారు వాళ్ళు. కాబట్టి మనం పెట్టుకున్నటువంటి ఈ అజ్ఞానం, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ ఈ ప్రచారం వచ్చింది. అసలు ప్రకృతిలో ఏ జంతువుని పెంచినా కూడా తప్పు లేదమ్మా. హ్మ్. ఒక్క మానవుడిని ఒక్కడినే పెంచకూడదు. హ్మ్. మనం ఏం చేస్తున్నామంటే హ్మ్. అడ్డగాడిదలైనటువంటి మానవుల్ని, హ్మ్. దుర్మార్గుల్ని హ్మ్. పిల్లల రూపంలో ఉండొచ్చు, హ్మ్. బ్రదర్స్ రూపంలో ఉండొచ్చు, భర్త రూపాల్లో ఉండొచ్చు. వీళ్ళని పెంచుతున్నాం మనం. వీళ్ళని పెంచి విశ్వాసఘాతకుల్లా తయారయ్యి మనకి వాళ్ళు విషము పాముకి కొరల్లోనే ఉంటుంది. హ్మ్. కానీ కలునికి నిలువెల్లా ఉంటుంది అన్నాడు. హ్మ్. మరి వేమన. అంటే ఆ దుర్మార్గుడైనటువంటి వాడు వాడికి ఆ నరనరాల్లో ఉంటుంది. అంటే ఒక్క మనిషిని పెంచితేనే తప్పమ్మ. మిగతా పిల్లుల్ని, కుక్కల్ని, నక్కల్ని అన్నిటిని పెంచుకోవచ్చు. లాస్ట్‌కి ఇంకా హ్మ్. ఒప్పుకుంటే పులి పిల్లని కూడా పెంచుకోవచ్చు. కాపోతే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఒప్పుకోరు. హ్మ్. అందువలన మానవుడికి ఒక్కడికే కాబట్టి పిల్లిని హ్మ్. ఏ విధంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మైండ్‌లో నుంచి తొలగించుకోవచ్చు. హ్మ్. పిల్లినికి మేత పెట్టడం వల్ల, పిల్లికి ఇచ్చేయడం వల్ల మార్జాల న్యాయం అంటారు. హ్మ్. మార్జాల దోషం పోతుంది. చూడు ఒక గురువు దగ్గర శుశ్రూష చేసేటప్పుడు 2 న్యాయాలుంటాయి. హ్మ్. ఏమిటది? మార్జాల న్యాయము, మర్కట న్యాయము. హ్మ్. మర్కట న్యాయం అంటే ఏంటంటే కోత ఏం చేస్తది దాని పిల్లని అది పట్టుకోదు. పిల్ల పట్టుకుంటది. ఇక్కడ ఈ గోడ మీద నుంచి ఆ గోడకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి జంప్ చేస్తది హ్మ్. కోతి. అవును. పిల్లలు అంత జాగ్రత్త ఉండదు కదా! ఒక్కోసారి అజాగ్రత్తగా ఉంటే పిల్ల పడిపోయి చచ్చిపోద్ది. కోతి పిల్లలు. హుహు. గురువునెప్పుడు కూడా మర్కటంలా పట్టుకోకూడదు. ఓకే. ఎలా ఉండాలి? మార్జాలంలా ఉండాలి. హ్మ్. మార్జాలం ఏం చేస్తది? పిల్లేం చేస్తది? దాని పిల్లని నోటితో పట్టుకుంటది. పట్టుకుంటారు. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు, ఆ గోడ మీద నుంచి ఈ గోడ ఎన్నడూ జంప్ చేసినా వదలదు. వదలను. ఆ విధంగా గురువు తన శిష్యుడిని మార్జాలంలా హ్మ్. పట్టుకుంటాడు. హ్మ్. అందువలన
పిల్లికి అంత ప్రాధాన్యత ఇస్తే ఈ ఉమ్. గాడిదలు ఏం చెప్తున్నారు వీళ్ళంతా, ఉమ్. పిల్లిని పెంచితే దోషం, ఉమ్. పిల్లి ఎదురొస్తే దోషం, ఇది ఉమ్. చెప్పే వాళ్ళని ముఖ్యంగా నల్లపిల్లి ఎదురు రాకూడదు అంటుంటారు. నల్లపిల్లి ఉమ్. మంత్రశాస్త్రంలో చాలా ప్రసిద్ధి. యక్షిణీ శక్తులన్నీ కూడా నల్లపిల్లిలో ఉంటాయి. నల్లపిల్లి ప్రతీక. మర్రి చెట్టు పైన అసలు వీళ్ళకి భయమేసనమాట. ఆ చీకట్లో ఉంటుంది కదా! నల్లపిల్లిని చూసే దమ్ముంటుందా వీళ్ళకి? ఉమ్. అంటే నిన్ను వీడని నీడను నేను అన్న పాట పెడితేనే పాస్ పోసుకుంటారు వీళ్ళంతా. అలాంటిది ఇంక నల్లపిల్లిని ఏం చూస్తారు వీళ్ళ మొహం? ఉమ్. నల్లపిల్లి యక్షిణీ శక్తి. ప్రత్యంగిరా శక్తి. నల్లపిల్లి మాయనే అందుకోసమే ఇంట్లో దాచుకుంటే మనకి కోటీశ్వరులు అవుతారు, అపర కుబేరులు అవుతారని తంత్రశాస్త్రం చెప్తుంది. చూసుకోండి కావలిస్తే. పిల్లిని చంపకూడదని కూడా అంటుంటారు హ్మ్. కదా గురువు. పిల్లిని చంపకూడదమ్మా. అదైతే ఉమ్. సత్యము. ఉమ్. బ్రాహ్మణ జాతికి చెందింది పిల్లి. రావణ ఉమ్. బ్రహ్మ అని చెప్పాను కదా! అవును. పిల్లిని పెంచితే చచ్చిపోతే కనుక ఉమ్. చంపితే మన ఉమ్. వల్ల చనిపోతే బంగారు పిల్లితో గుడి కట్టినా సరే ఆ దోషం పోదు. చాలామంది నేను ఉమ్. చూశాను. పిల్లిని చంపినటువంటి వాళ్ళకి, పాములను చంపినటువంటి వాళ్ళకి, ఉమ్. వీళ్ళకి పిల్లిని చంపిన వాళ్ళకి ఈ శరీరం అంతా పొట్టు పొట్టు కింద ఊడిపోతుంది. ఆ ఉమ్. రోగం వస్తుంది. చర్మ వ్యాధి వస్తుంది. అందువల్లనే పొట్టు పొట్టు కింద ఊడిపోతుందనమాట. చాలామంది పిల్లుల్ని చంపేస్తామమ్మా మనకు తెలియకుండా. ఎందుకంటే కావాలని చంపం మనం. ఉమ్. కాళ్ళ దగ్గరే తిరుగుతాయి చిన్న పిల్లల పిల్లులు. వీళ్ళకి తెలియక ఆడవాళ్ళు ఏం చేస్తారు, వంట చేసుకునేటప్పుడు కాలు వేసేస్తారు, చచ్చిపోతారు. అలా కావాలని చంపిన వాళ్ళకి కాదు, ఏమో కాదు కానీ ఉమ్. అదే తెలియక చంపిన వాళ్ళకి ఏం కాదు కానీ, కావాలని చంపితే మాత్రము బంగారపు పిల్లి గుడి కట్టినా సరే ఆ దోషం పోదు అని శాస్త్రం క్లియర్‌గా చెప్తుంది. దానికి కారణం బ్రహ్మరూపం. కాబట్టి ఈ మూఢనమ్మకాల నుంచి బయటకొచ్చేసేయాలా? ఈ పిల్లి ఎప్పుడైనా సరే బయటకొస్తే మనము అపశకునమని, పిల్లి మనకు ఎదురొస్తే అపశకునమని పనులు మానుకోవద్దు. ఉమ్. ధైర్యంగా ముందుకు చక్కగా మీ పనులు వెళ్ళండి. పిల్లి ఇంకా ఆశీర్వదిస్తది కూడా. ఉమ్. ఊరు నుంచి వెళ్ళిపోయిన పిల్లి నువ్వు 4 రోజుల తర్వాత వస్తే నీ చుట్టూ తిరుగుద్దది. అవునండి. అస్సలు వదలదు. అంటే ఉమ్. ఒక తల్లి బిడ్డ దగ్గర ఏ విధంగా అయితే బిడ్డ తిరుగుతాడో ఆ విధంగా పిల్లి తల్లి దగ్గర తిరుగుతూ ఉంటుందమ్మా. ఉమ్. అన్ని విషయాలు చాలా అద్భుతంగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునేందుకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.